మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చాలయ్యా, నేను బ్రతకాలంటే నీ మాట చాలయ్యా, నీ చల్లని చూపు నా వైపు ఉంటే చాలయ్యా. దావీదు కుమారుడా, నీవు నన్ను దాటిపోవద్దు, నజరేయుడా నీవు నన్ను విడిచిపెట్టవద్దు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపకు నాకేమియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, అందరం చెప్తామా? నీ చూపు చాలయ్యా, చేతులు ఆయన వైపు ఎత్తి చెప్పుకుందామా? ప్రభువా చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి చెప్తాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవునండి, అలసిపోయినావు కదా, నీరసించిపోయావు కదా, శాంతి సమాధానం లేక కలవరంలో ఉన్నావు కదా, దుఃఖంలో ఉన్నావు కదా. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటని చెప్పేసి నిన్ను నీవు నిందించుకుంటున్నటువంటి పరిస్థితులు నీకెన్నో తటస్థించాయి కదా. అసలు నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను, నాకెందుకు దేవుడు జన్మనిచ్చాడు అని చెప్పేసి నిన్ను నీవు తిరస్కరించుకున్నా, నిందించుకున్నా, శపించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో కదా. అసలు నేను ఎందుకు నా తల్లి గర్భంలో నుంచి వచ్చాను, పిండముగా ఉన్నప్పుడే నేను నిర్జీవమైనటువంటి పిండముగా బయటకు వస్తే సరిపోయేది కదా. కానీ జీవం కలిగిన పిండముగా బయటకు వచ్చి ఇంతవరకు ఎదిగి పెద్దవాడినై నలిగిపోతున్నటువంటి నా జీవితం ప్రభువా, ఇది ఒక్కసారి నా వైపు చూడు ప్రభువా. కల్వరి సిలువలో కుడి పక్కన వేలాడుతున్నటువంటి ఆ దొంగ వైపు చూచినట్లుగా ప్రభువా, నీ జాలి గల నేత్రముల చేత నా వైపు చూడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమతామూర్తి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడినటువంటి ఆ దొంగ యొక్క ఆక్రందనను ఆలకించిన దేవుడు ప్రభువా, ఇదిగో ఈ సమయంలో
మా ఆర్తనాదాలు, మా ఆర్తధ్వనులు ఆలకించండి ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి, నీ మహిమ మాకు సమృద్ధిగా రానివ్వండి ప్రభువా. బలమైనటువంటి కార్యములు జరిగించండి. మా జత నీవే, మా చెల్లికాడవు నీవే, మా ప్రాణహితుడవు నీవే, మా ప్రాణప్రియుడవు నీవే, మా స్నేహితుడవు నీవే, మా యజమానుడవు నీవే, మా తండ్రివి నీవే, మా చెలిమివి నీవే, కోరుకున్న చెలిమివి నీవే ప్రభువా. నీకు స్తోత్రాలు. నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము? నిత్య జీవపు ఊటలు కలిగిన, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము వేరుగా ఎలా జీవించగలమని శిష్యులు ఎలాగైతే బ్రతిమలాడుకున్నారో ఈ సమయంలో మేము కూడా బ్రతిమలాడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం దేవుని సన్నిధిలో. దేవుడు ఎంతో ప్రశస్తమైనటువంటి సమయం ఇచ్చాడు. సండే స్కూల్ పిల్లలు నిదానంగా అవతలికి వెళ్ళండి. ముందుకు సర్దుకొని ఉండండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెక్ చెక్. హల్లెలూయా. దేవుని సన్నిధి అనుభవించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు ఈరోజు. అందరు బాగున్నారా? ఒకసారి బాగున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి మనసారా. హల్లెలూయా. స్త్రీమూర్తులైనటువంటి మీరెంతో అభినందనీయులు, భాగ్యవంతులు, ధన్యులు. దేవుని సన్నిధికి ఎంతో ఆసక్తిగా దేవుని సన్నిధికి వస్తున్నారు. పురుషులైనటువంటి వారు చాలామంది నిర్లక్ష్యంలో, అశ్రద్ధలో ఉంటూ భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా లోక సంబంధమైన, లౌకిక సంబంధమైనటువంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుణ్ణి ఘనపరచకుండా, ఆరాధించకుండా వారు నశించిపోతూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి దురలవాట్లు, వారిలో ఉన్నటువంటి వ్యతిరేక స్వభావం, వారిలో ఉన్నటువంటి మూర్ఖ నైజం, అది దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళని ఆటంకపరుస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే తప్పకుండా వారు సాతాను యొక్క ప్రలోభాల్లోనికి వెళ్ళిపోయారని చెప్పేసి మనం గమనించవలసినటువంటి వారమైనా, ఏదేమైతేనేమి దేవుని సన్నిధికి కూడి రావటం చాలా సంతోషం. మరి దేవుడు గత వారమంతట్లో కూడా ఎంతో కాపాడి, కృప చూపించి, ప్రయాణాల్లోనూ, విజయవాడ ప్రయాణాల్లోనూ, మీటింగ్స్లోనూ దేవుడు ఎంతో తోడుగా ఉండి మీ మధ్యకు క్షేమముగా మరలా తీసుకుని వచ్చినందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించి మమ్మల్ని మరింతగా ఛార్జింగ్ చేసి మీ మధ్యలోకి తీసుకుని వచ్చాడు. ఆయా సందర్భాల్లో మిమ్మల్ని విడిచి మీకు ఎడంగా వెళ్ళి మరింతగా ఛార్జింగ్ అవ్వటానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ మీలో చాలామందికి ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంది.
అంటే బ్యాటరీ లో అయిపోతుందన్నమాట. బ్యాటరీ లో అవ్వకుండా ఎప్పుడు కూడా నిజంగా ఫోన్ పని చేయాలంటే దానికి ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి కదా, లేకపోతే ఫోన్ ఏమవుతుంది? పని చేయదు. ఎంత ఖరీదైందైనా, 1,00,000 రూపాయలదైనా, 2 లక్షలదైనా, ఐఫోన్ అయినా, ఏ ఫోన్ అయినా దానికి తప్పకుండా ఛార్జింగ్ చేస్తే కానీ అది పని చేయదు. డబ్బా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఐఫోన్ వరకు ప్రతిదానికి కూడా ఛార్జింగ్ చేయాలి. నేను మాట్లాడే మైక్ కూడా బ్యాటరీస్ వేయకపోతే ఇది కూడా పనిచేయదు. అంటే దీనికి ఛార్జింగ్ చేయబడాలి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులమైనటువంటి మనం దేవుని ఆత్మ చేత ఛార్జింగ్ చేయబడాలి. ఛార్జింగ్ చేసినప్పుడే మనం మరింతగా దేవుని యొక్క స్వరూప సౌందర్యాలను సంతరించుకుంటూ ఉంటాం. నాకెందుకు అనిపించింది ఈరోజు లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నుంచి మీతో మాట్లాడాలని. చాలా సంగతులు రాసుకొని అన్నిటినీ పక్కన పెట్టేశాను. కానీ లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక అద్భుతమైన సన్నివేశం మనకుంది. యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి సంగతులు మనం అక్కడ గమనిస్తాం. యేసుక్రీస్తు గొప్ప ఉపమానాన్ని, గొప్ప సందేశాన్ని అందిస్తున్నటువంటి విషయం మనం చూస్తాం. చూడండి, 30వ వచనం చదవండి. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళిచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. చాలు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పొరుగువాడేవాడని చెప్పేసి, అవును కానీ నా పొరుగువాడేవాడని చెప్పేసి యేసుని అడిగినందుకు ఆయన ఈ విధమైనటువంటి ఒక ఉపమానాన్ని, ఒక బోధని చేస్తూ ఉన్నాడు. అదేంటంటే కళ్ళకు కొట్టొచ్చేలాగా, కళ్ళ ముందు ఓ ఫిలిం లాగా, ఒక సినిమా లాగా చూపిస్తున్నటువంటి, లేదా సాదృశ్యంగా ఇప్పుడే కళ్ళ ముందు కనబడుతుందేమో అనేటటువంటి సంగతిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తేలిక భాషలో అర్థమయ్యే రీతిలో ఈ సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు, లేదా ధర్మశాస్త్రోపదేశకునికి అందిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో దిట్ట అయినటువంటి వాడు, అంటే ధర్మశాస్త్రం అంటే మీకు తెలుసు కదా. ధర్మశాస్త్రం అని దేన్ని అన్నారు? ధర్మశాస్త్రం అని దేన్ని అన్నారండి? చెప్పండి. ధర్మశాస్త్రం అని దేన్ని పిలిచారు? పరిశుద్ధ గ్రంథమును ధర్మశాస్త్రం అని పిలిచారు. అవునా? ఏం నేర్చుకుంటున్నారు మీరు? ధర్మశాస్త్ర గ్రంథం అని దేన్ని అన్నారండి? హలో, నా వైపు చూడండి. ధర్మశాస్త్ర గ్రంథం అని దేనిని పిలిచారని చెప్పాను నాగరాజు. పంచకాండాలని. అది మర్చిపోతున్నారు మీరు. పాత నిబంధనని ధర్మశాస్త్ర గ్రంథం అని పిలిచారని చెప్తా ఉంటారు. మళ్ళీ తర్వాత నేను ధర్మశాస్త్ర గ్రంథం అని దేన్ని పిలిచారంటే అప్పుడు పంచకాండాలు. పంచకాండాలు అంటే తెలుసు కదా, ఏంటిది చెప్పాలి? ఆది కాండము, నిర్గమకాండము, మళ్ళీ చెప్పండి మొదటి నుంచి. పురుషులైన వారు చెప్పట్లేదు, ఏసుపాదాలు మీరు చెప్పట్లేదు. మీకు తెలుసా ఆది కాండం బైబిల్లో ఉందని? అయ్యా ఏసుపాదాలు తెలుసా మీకు? మరేంటి చెప్పట్లేదు? చెప్పండి. ఆది కాండము, మీరే ఎక్కువ పురుషులు చెప్పనివ్వండి. చెప్పండి కృష్ణ, మీరందరూ చెప్పండి. బైబిల్లో పంచకాండాలు ఉన్నాయి కదా, చెప్పండి వాటిని గురించి. మళ్ళీ చెప్పండి గట్టిగా. ఈ లైన్ మొత్తం చెప్పేసేయండి చూద్దాం. ప్రతాప్ దగ్గరికి వెళ్ళి. ఏ హర్షిత్, నువ్వేం చెప్పట్లేదు, స్టైల్గా కూర్చున్నావు. చెప్పు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము,
సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇప్పుడు అందరం కలిసి చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఈరోజు మటన్ చికెన్ ఏం లేదా మీ ఇళ్ళల్లో? పోలేలు తినేశారు నిన్న? ఎంతమంది ఇళ్ళల్లో పోలేలు చేశారు నిన్న? యథార్థంగా చెయ్యెత్తి చెప్పండి. నిన్న ఎంతమంది ఇళ్ళల్లో పోలేలు చేశారండి? పూర్ణాలు ఎంతమంది ఇళ్ళల్లో చేశారు? ఒక్కరు చెయ్యెత్తట్లేదు. నిజంగా ఎవరి ఇళ్ళల్లో పోలేలు చేసుకోలేదు నిన్న? చాలా సంతోషం. మేము నిజంగా క్రైస్తవులండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ పోలేలు చేసిన వాళ్ళు ఉంటే ఈ మధ్యలో ఇక్కడ నిలబెట్టి షాల్వాతో సన్మానం చేద్దాం అనుకున్నాను నేను. షాల్వాతో సన్మానం చేసి బోకే ఇచ్చి, అబ్బా మీరు ఎంత గొప్పవాళ్ళు అండి అని చెప్పి చెప్తాం అనుకున్నాను. నువ్వు చేసుకోలేదు పోలేలు? పోలేలు తిన్నావా? ఎవరితోనన్నా పోలేలు తిన్నావా? నాకు చేయడానికే రాదు అని చెప్పేసి అంటుంది. సరే, ధర్మశాస్త్ర గ్రంథం అని దేన్ని నన్ను పిలిచారు? పంచకాండాలని, 5 కాండములను ధర్మశాస్త్ర గ్రంథం అని పిలిచారు. దానికి మరొక పేరేంటి? తోరా. మరొక పేరేంటి దానికి? తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథం, పంచకాండాలు అని అర్థం. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే 5 కాండాలను గూర్చి సవివరంగా చెప్పేటటువంటి నీతిమంతుణ్ణి, గొప్పవాడిని, తెలివిపరుడిని, నాకు తెలిసినంత, నాకు వచ్చినంత చదువు, నేను చదివినంత చదువు, నేను కలిగి ఉన్నంత శాలరీ, నాకున్నంత ఉద్యోగము ఎవరికి లేదని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఆయన్ని పరీక్షించడానికి. చర్చికి కూడా చాలామంది పాస్టర్ జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చే మేధావులు కూడా లేకుండా పోలేదు. అవునా కాదా? నాకంటే పాస్టర్ గారికి ఎక్కువ తెలుసా? నేను చదువుకుంది పిహెచ్డీలు చేశాను, డాక్టరేట్ చదివాను, డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించాను, ఇంకా పాస్టర్కి ఏం తెలుస్తుందని చెప్పేసి పాస్టర్ని పసిగట్టాలని, పాస్టర్ని పల్టీలు కొట్టించాలని చెప్పేసి వచ్చేటటువంటి వాళ్ళు కూడా లేకుండా పోలేదు. అలాగే యేసుక్రీస్తు జీవిస్తున్నటువంటి కాలంలో ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి పెద్ద తెలిసినట్లుగా, అంత తెలిసినట్లుగా, అన్నీ తెలిసినట్లుగా, కొంతమందికి అంత తెలిసినట్లుగా వ్యవహరిస్తారు. అసలు అంత తెలుసు అన్నటువంటి వాళ్ళకి ఏం తెలియదండి. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎక్కడ రాసి పెట్టుకుంటారో రాసి పెట్టుకోండి. అంతా తెలుసు, నాకు అంతా వచ్చు అనేటటువంటి వాళ్ళకి ఏమీ రాదు. కానీ మౌనంగా ఉంటారు చూసారా, పెంట్రప్ సైలెంట్గా ఉంటారు చూసారా, వాళ్ళు ఎంతో వర్త్ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎంతో డెప్త్ ఉంది, వర్త్ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభువునే పరీక్షించాలని, శోధించాలని చెప్పేసి ఆయనను శోధించు అడిగినని చెప్పేసి రాయబడింది. చూడండి 25వ వచనంలో చదవాలి. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగినట. ఎవరిని శోధించడానికి వచ్చాడు ఈయన? సృష్టికర్త అయినటువంటి దేవుని యేసుక్రీస్తునే శోధించడానికి వచ్చాడు. వచ్చి కుశల ప్రశ్నలు అయితే ఓకే, కానీ యేసుప్రభునే పల్టీలు కొట్టించాలి, యేసుప్రభునే బోల్త కొట్టించాలి, యేసుప్రభునే మట్టి గర్పించాలని చెప్పేసి ఆలోచనతో అక్కడికి వచ్చాడు. కానీ మట్టి గర్పించాలి, మట్టి కరువాలి, లేకపోతే మట్టి తినాలి అనేటటువంటి ఆలోచనతో, లేదా తినిపించాలనే ఆలోచనతో వచ్చినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడే పప్పులో కాలేశాడు. అంటే ఆయనకే అర్థం కాలేకపోయింది యేసుప్రభు బోధ. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలి, ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పేసి 2వ ఆజ్ఞ చెప్పేసరికి అర్థం కాలేకపోయింది ఆయనకి. ఎవరండి నా పొరుగువాడు? పొరుగువాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి సందేహంతో తెలియని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రభువుని అడుగుతూ ఉంటే ప్రభువు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి ఎక్కడికి దిగి వెళుతున్నాడట? యెరికోకు దిగి వెళ్ళుచున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు ఇతడు? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి. చాలామంది ప్రారంభ దినాలు బాగుంటాయి, విశ్వాసం బాగుంటుంది, భక్తి బాగుంటుంది,
దేవుడంటే పిచ్చి ప్రేమ, దేవుడంటే పిచ్చి భక్తి. సర్వము దేవుడే, సకలము దేవుడే, సమస్తము దేవుడే. ఇక మందిరం కాకుండా మరొకటి నా జీవితంలో ఉండొద్దు, ఆరాధనలు కాకుండా మరొకటి ఉండొద్దు నా జీవితంలో అని చెప్పేసి ఎంతో గొప్పగా ప్రగల్భాలు చెప్తూ ఉంటారు. కాలక్రమేణా సమయము జరుగుతున్న కొలది, సంవత్సరాలు జరుగుతున్న కొలది తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే ఎంతో జీవితము అద్భుతంగాను 3 పువ్వులు 6 కాయల్లాగా సాగుతున్నటువంటి తన జీవితం, ఏ కొదవ ఏ కొరత లేకుండా అంత కులాసగా నిశ్చింతగా సాగుతున్నటువంటి ఆయన జీవితంలో లేనిపోని చిచ్చులు, పోరాటాలు, భయంకరమైనటువంటి దినాలను కొని తెచ్చుకోవడానికి ఒక మనుష్యుడు యెరికోకి వెళుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళుతూ ఉన్నాడు. యెరికోకి ఎందుకు వెళుతున్నాడంటే ఏమో, యెరికోకి ఎందుకు వెళ్తున్నాడంటే ఏమో, ఏం కారణాలు, రీజన్ ఏం లేదు అక్కడ, కానీ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఏదైనా పని మీద వెళ్తున్నాడా? బిజినెస్ మీద వెళ్తున్నాడా? లేకపోతే వడ్డీలు ఏవైనా తీసుకురావడానికి వెళ్తున్నాడా? లేకపోతే పొరుగు వారికి ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్తున్నారా? కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి వెళ్తున్నారా? లేకపోతే దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఓదార్చడానికి వెళ్తున్నాడంటే లేదు, వెళ్తున్నాడు అంతే. సూటు బూట్ వేసుకొని టక్కు టిక్కుగా చక్కగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. చాలామంది తమ తమ జీవితాలలో చాలా చోట్లకు వెళుతూ ఎందుకు వెళుతారో తెలీదు, ఎక్కడికి వెళుతున్నారో తెలీదు, ఏమి చేయడానికి వెళ్తున్నారో తెలీదు, కానీ మార్గ మధ్యములో వారు సతిగిల పడతారు, వాళ్ళు పల్టీలు కొడతారు. యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్నాడు ఈ మనుష్యుడు. యేసు ప్రభు చెప్తున్నాడు, పొరుగువాడంటే ఎవడో సవివరంగా చెప్తాను విను. నైబర్ అంటే ఎవరో, నీ పక్కవాడు అంటే ఎవరో చెప్తాను విను అని చెప్పేసి ఇలా తన బోధను ప్రారంభించాడు. నిజంగా ఆ పొరుగువాడు లేదా ఆ నైబర్ ఏం చేస్తున్నాడంటే దిగిపోతున్నాడు. విశ్వాసులమైనటువంటి మనము దినదినము నిలబడవలసిన, అభివృద్ధి చెందవలసిన, ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవలసినటువంటి మనము దిగజారిపోయి, పడిపోయి, కృంగిపోయి, నీరసించి, నిరుత్సాహంతో మన జీవితాలను నిలుపుకోవాల్సి, కొనసాగించవలసి వస్తుంది. నిజంగా యోబు జీవితాన్ని చూస్తే ఆయన జీవితంలో భయంకరమైనటువంటి శోధన ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే యోసేపు జీవితంలో చూస్తే భయంకరమైనటువంటి శోధన ఆయన ఎదుర్కొన్నాడు. కానీ యెరూషలేము యొక్క ఆలోచనలు, యెరూషలేము యొక్క తలంపులు, యెరూషలేము యొక్క ఉద్దేశాలు తన జీవితంలో ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అంటే దేవుని సన్నిధిని మర్చిపోలేరు వారు. దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం, దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి బంధం, దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసాన్ని వారు మర్చిపోలేదండి. ఇక్కడ వారిగా కొని తెచ్చుకున్నటువంటి శోధనలు కావివి. యోసేపు కానివ్వండి, యోబు కానివ్వండి, వారు కొని తెచ్చుకున్నటువంటి శోధనలు కావు. అన్నల ద్వారా వచ్చింది. అపవాది అయినటువంటి లూసిఫర్ ద్వారా శోధన మరి యోబుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పోతిఫర్ భార్య ద్వారా శోధన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యోసేపు తనకు తానుగా తెచ్చుకున్నటువంటి శోధన కాదు. ఈ దినాల్లో మనకు మనముగా శోధనలు తెచ్చుకొని, మనకు మనముగా బలహీనమైనటువంటి పనులు చేసి, మనకు మనముగా దేవునికి విరోధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేసి,
దేవుని చిత్తమును పక్కన పెట్టేసి దేవుడు నిర్దేశించిన దిశలో నుంచి తప్పుకొని స్వచిత్తమును స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం దిగిపోతూ ఉన్నాం. ఎక్కడ ఈ వ్యక్తి కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంతే కదండి. యెరూషలేము నుంచి యెరికోకి ఎందుకు పోవాలి? ఏదైనా పని మీద పోతున్నాడా? లేకపోతే అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి, నేను మేస్త్రిని కదా అని చెప్పేసి వెళ్తున్నాడంటే లేదు. లేకపోతే నేను బిజినెస్ చేస్తున్నాను, కూరగాయలు వ్యాపారం చేస్తున్నాను, యెరికోకి వెళ్ళేసి కూరగాయలు అమ్ముకొని తిరిగి రావచ్చు అని చెప్పేసి వెళ్తున్నాడా? లేదు. లేదా ఉద్యోగ బాధ్యత ఉంది, యెరికోలో వెళ్ళేసి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పేసి యెరికోకి వెళ్తున్నాడంటే లేదు. ఏమీ లేకుండానే, అందుకని కొన్నిసార్లు ఏమీ లేకుండానే తేలికగా చాలా సులువుగా శోధనలో పడిపోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరి ప్రయాణం, ఒంటరి స్థితి, ఒంటరి నైజం నేను భయంకరమైనటువంటి ప్రమాదాల్లో పడవేస్తుంది, నెట్టవేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసా, ఒంటరిగా ఉన్నప్పుడు వారికి వచ్చే ఆలోచనలు, వారికి వచ్చే తలంపులు, వారు కలిగి ఉండేటటువంటి ఆలోచనలు భయంకరమైనటువంటి ప్రమాదాల్లోనికి తీసుకొని వెళ్తూ ఉంటాయి. మీరు గమనించండి, ఒంటరిగా ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితి, వారి ఆలోచన. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రతి థాట్ని, ప్రతి ఆలోచనని మీరు రాసి పెట్టుకోండి. పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ వస్తాయో, పనికి వచ్చే ఆలోచనలు ఎక్కువ వస్తాయో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి రాసుకోండి. అలా ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మీతో లేనప్పుడు, పిల్లలు మీతో లేనప్పుడు, కట్టుకున్న భర్త భార్య మీతో లేనప్పుడు మీకు వచ్చే థాట్స్, ఆలోచనలు ఏంటో వాటన్నిటిని ఒక పుస్తకంలో రాసి పెట్టుకోండి. మంచి కంటే ఎక్కువగా ఏవొస్తాయండి? మంచి కంటే ఎక్కువ ఏ ఆలోచనలు వస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు? చెడు ఆలోచనలు. నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు మీ మొబైల్ ఉందనుకోండి, ఏ దృశ్యాలు చూస్తారండి మీరు ఎక్కువగా? హలో, ఏం చూస్తారు? మమ్మీ డాడీని చాట్ పెట్టేసి దూరంగా వెళ్ళేసి ఫేస్బుక్కో యూట్యూబో ఓపెన్ చేసేసి అశ్లీల దృశ్యాలు, అక్రమ సంబంధమైన దృశ్యాలు, సినిమా పాటలు, బూతులతో, సరసోక్తులతో, జబర్దస్త్ కార్యక్రమాలతో ఇలాంటివన్నీ చూస్తారా చూడరా? మీరు గమనించండి ఒకసారి. ఒకడు ఒంటరిగా కూర్చున్నాడు, అది నేను మర్చిపోలేను అసలు. నేను నిజంగా వాడు చాలా ఒంటరిగా కూర్చున్నాడు, ఎవరితో సంబంధం లేకుండా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడో వాడికి తెలియదు, అసలు నేను గమనించలేదు, వాడు కూడా గమనించలేదు నన్ను. సర్లే అని చెప్పేసి నేను వెళ్ళాను. ఇటుక బట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు చింత చెట్టు కింద ఒక్కటి దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు. నేను ఐజక్ కాసిం ముస్లిం సోదరుడు, వారు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళని దర్శించడానికి నేను వెళ్ళాను, విజిటింగ్కి వెళ్ళాను. సర్లే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శామ్యుల్ గారు ఉన్నారు కదా, సొల్మన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తుంటే మధ్యలో చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టు కింద దుప్పటి ఒకటి కూర్చుంది. ఏం కూర్చుంది అక్కడ? దుప్పటి ఒకటి ముసుగేసుకొని కూర్చుంది, నిండా కప్పుకొని కూర్చుంది. దుప్పటి కనబడుతుంది, మనిషి కనబడట్లా. నిండుగా కప్పుకున్నాడు అసలు చింత చెట్టు కింద. ఏంటిది, ఏమన్నా దుప్పటిలా వేసారా, ఏదన్నా ఇటుక మీద వేసారా, లేకపోతే కప్పారా, ఏదన్నా గంప మీద బుట్ట మీద కప్పారా అని చెప్పేసి అని అడిగితే లేదండి పాస్టర్ గారండి అంటాడు ఆయన. ఎవరు? కాసిం అంటాడు. ఏంటి ఇక్కడ ఏమైనా కప్పారా, కోళ్ళు వీళ్ళు ఏమైనా కప్పారా, నాటుకోళ్ళు అని చెప్పేసి అంటే కాదండి, అక్కడ అసలైన పెద్ద కోడి దాక్కుంది అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే సర్లే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి మెల్లగా నిదానంగా దుప్పటిని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, అంటే ఈ మొబైల్ ఉంది. దాంట్లో ఏం చేస్తున్నాడు అంటే సినిమా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సినిమా చూస్తున్నాడు. నేను చూసేసరికి వాడు అవాక్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు. వెంటనే దాన్ని ఆఫ్ చేయడానికి మొదలుపెట్టాడు. అరే చూద్దాం రా ఏం చూస్తున్నావు అని చెప్పేసి అంటే సినిమా చూస్తున్నాడండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి అది తీసుకున్నాడు. తల్లిదండ్రులు వారి పనుల్లో వాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇటుకలు తయారు చేస్తున్నారు, వాళ్ళ బిజీ వాళ్ళది, వీడి బిజీ వీడిది. మీరు చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎడంగా వెళ్ళినప్పుడు, సమాజంలో నుంచి ప్రజల మధ్య నుంచి దూరంగా వెళ్ళినప్పుడు లేనిపోని కోరికలు, ఆలోచనలు, తలంపులు వస్తాయండి. నిజంగా చెప్తున్నాను, మరి యెరూషలేములో ఉన్నటువంటి ఇతడికి ఎందుకు ఈ కోరిక కలిగిందో నాకు తెలియదు. యెరికోకి వెళ్ళాలని చెప్పేసి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు.
అందుకని మీలో కూడా చాలామంది ఏం పని పట్టలేదండి ఈరోజు, కానీ జోపేటంతా తిరిగి వద్దామని చెప్పేసి. ఏం పని ఉండదు కానీ జోపేటలు తిరుగుతూ ఉంటారు. నాకు కలిసారు ఇలాంటి వాళ్ళు కూడా. నేను అడిగాను వాళ్ళకి కూడా, ఏంటండి ఎందుకు వచ్చారు జోపేట కంటే, ఈరోజు ఏమీ పని లేదండి, ఈ రోడ్డు మీద అంతా తిరిగేసి వెళ్దామని చెప్పేసి వచ్చానంటారు. ఏంటి అసలు విచిత్రం కృష్ణ. ఈరోజు ఏం పని లేదు మా ఇంటి దగ్గర, పొలం పనులు అన్నీ అయిపోయినాయి, నాటు పెట్టుడు అంతా అయిపోయింది, నీళ్లు పంపించడం అంతా అయిపోయింది, ఖాళీగా ఉన్నానండి. అందుకని ఏం చేస్తానంటే జేబులో పైసలు ఎగురుతున్నాయి కాబట్టి ఆ పైసలతో జోపేట అంతా తిరిగేసి వద్దామని. ఎందుకు తిరుగుతున్నాడో ఆయనకి అర్థం కాదు. ఎందుకు ఎరుకోకపోతున్నాడో ఆయనకి తెలియదు. మీలో చాలామంది ఇలాంటి అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి దేవునితో సత్సంబంధం కలిగి ఉండవలసిన మీలో చాలామంది ఎరుకోకు వెళుతున్నారు, శాపగ్రస్తమైనటువంటి ప్రదేశాల్లోనికి వెళ్తున్నారు. దేవునికి అవమానం తీసుకుని వచ్చే, దేవుని నామానికి అప్రదిష్ట తీసుకొచ్చేటటువంటి స్థలాలకు వెళ్ళేసి దేవుని నామాన్ని క్లించపరిచే, అవమానపరిచే, దేవుని నామానికి భయంకరమైన మచ్చ తీసుకుని వచ్చేటటువంటి ప్రదేశాల్లోనికి చాలామంది వెళుతూ ఉన్నారు. దిగిపోతే నీ దేవునికి నువ్వు అవమానం తీసుకొస్తున్నావు. రెండవది నీ శరీరానికి నీ ఆత్మకి నువ్వు నష్టాన్ని కష్టాన్ని తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. దిగిపోతున్నటువంటి వాడికి దారిలో వచ్చాడండి ఎవడు, బూచోడు. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా అంటే బూచోడు మీకు ఆలోచనలు తీసుకొచ్చి పెడతాడు. బూచోడు అంటే ఎవడో తెలుసా? బూచోడు అంటే ఎవరండి? పిల్లలకు ఊరికనే చెప్తా ఉంటారు, ఒరే బూచోడు వస్తున్నాడు రా అని చెప్పేసి. బూచోడు అంటే ఎవరు? సాతాను. తెలుసా మీకు? మన నోటితో సాతాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం మనం. ఒరే బూచోడు వస్తున్నాడు రా, అక్కడ బూచోడు కూర్చున్నాడు రా, మూలన ఆ సందులో కూర్చున్నాడు రా, నువ్వు అక్కడికి వెళ్తే ఆ బూచోడు నీ మీద పడతాడు రా అంటే సైతాన్ నీ మీద పడుతుంది అని చెప్పేసి. చాలా హ్యాపీగా ప్రయాణం సాగుతుంది, చాలా గొప్పగా ఉంటుంది నా ప్రయాణం. ఏదో అలా సరదాగా వెళ్ళేసి వద్దామని చెప్పేసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ తేలికగా దొంగల చేతిలో చిక్కబడ్డాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడు ఆ పొరుగువాడు? ఎవడు ఆ పొరుగువాడంటే కాలక్షేపం చేయటానికి వెళుతున్నటువంటి వాడు. దేవుని మందిరానికి కొంతమంది కాలక్షేపం చేయడానికి వస్తాడు, పని పాట లేకుండా వస్తారు. దేవుని దీవెనలు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, దేవుని స్వరం వినాలి, దేవుని దర్శనం పొందుకోవాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి. దేవుడి రోజు నా జీవితంలో ఏదో ఒక కార్యం చేయాలని చెప్పేసి రారు, కానీ కాలక్షేపం చేయటానికి వస్తారు. క్రిస్మస్ అప్పుడు చూడాలి. క్రిస్మస్ అప్పుడు చూస్తే ఎందుకు వెళ్ళారండి మెదక్ అని చెప్పేసి అడిగితే చాలామంది వస్తారు. ఎవరు వస్తారంట? చాలామంది వస్తారు. ఆ మందిలో ఇతడు ఒకడు. ఎందుకు? కాలక్షేపం చేయటానికి. అక్కడ ఎవరెవరు ఎలాంటి రంగురంగుల బట్టలు వేసుకున్నారో, పిప్పర్మెంట్లు, బత్తీసలు, లేకపోతే స్వీట్స్, బెలూన్స్, తిరిగే యంత్రాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ చూసి ఆ పబ్లిక్ని చూసి ముగ్ధులు అవ్వటానికి మెదక్కి వెళ్తూ ఉంటారు. భక్తి భావంతో కాదు, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినటానికి కాదు, కానీ కాసేపు ఆ వీధుల్లో ఆ బజార్లో తిరగటానికి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను దేవాలయాన్ని నేను విసర్జించట్లేదు, విమర్శించట్లేదు, కానీ వెళ్ళేటటువంటి ప్రజల యొక్క ధోరణి, ఆలోచన విధానం గురించి మీ ముందు చెప్తున్నాను. నేను ఎరుకకు వెళుతున్నాడు, కానీ ముందుంది ముసిళ్ళ పండుగ అంటారు కదా, తెలుసు కదా. ముందున్నటువంటి ఆట, నష్టం, కష్టం గురించి ఏమి ఆలోచించకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవలసిన అతడు స్టెప్ బై స్టెప్ దిగిపోతున్నాడు. మీలో చాలామంది ఆధ్యాత్మికంగా పురోగాభివృద్ధి సాధించవలసి ఉండగా, అంటే అభివృద్ధి పదంలో అంతకంతకు అభివృద్ధి చెందవలసినటువంటి మీరు స్టెప్ బై స్టెప్ మెట్టుగా దిగిపోతూ ఉన్నారు. విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో, ఆరాధనలో, వాక్యం చదవటంలో, వాక్యంతో సహవాసం చేయటంలోను, ప్రతి విషయంలో కూడా దిగిపోతున్నారు. ఎందుకంటే మీకు అలుపు వచ్చింది. ఏమొచ్చిందండి? మీకు అలుపు వచ్చింది. పీకల దాకా భోజనం చేసినోడికి ఏమొస్తుందండి?
నిజంగా చెప్తున్నాను, సుష్టిగా భోజనం చేస్తే ఏమవుతుంది? యేసుపాదాలు గారు ఏళ్ళు కందాక భోజనం చేస్తే ఏమవుతుందమ్మా శ్యామల? నిద్ర వస్తుంది కదా. ఇంకోటి ఏమొస్తుంది ప్రమీల? ఏమొస్తుందమ్మా? ఏళ్ళు కందిందాక తింటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, వాస్తవం. ఇంకోటి ఏమవుతుంది? శరీరం అస్సలు పని చేయదు, అసలు కుదురుగా ఉండదు. ఇంకో విషయం తెలుసా? బెడ్ ఎక్కడ ఉందా అని చెప్పేసి వెతుకులాడుతూ ఉంటుంది. బద్ధకం వస్తుంది, సోమరితనం వస్తుంది. చూడండి, సుస్థిగా భోజనం చేసేవారు వాళ్ళకి వచ్చేది ఏంటిది? సోమరితనం. అందుకని అప్పుడప్పుడు ఈ కడుపును మాడబెట్టండి రా బాబు, ఉపవాస ప్రార్థనలకు రండి అంటే రారు కదా మీరు. ఎందుకంటే మీలో బద్ధకస్తులు ఎక్కువైపోయారు. శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనలకు రండి అంటే పీకల దాకా తింటున్నారనమాట, హాయిగా నిద్రపోతున్నారు. దేవునితో మీ సమయాన్ని వెచ్చించండి, దేవునితో మీరు గడపండి, దేవుని యొక్క స్వరూప సౌందర్యాల్ని సంతరించుకుని అంటే మాకు అవసరం లేదండి, మేము 3 పూటలు 7 రోజులు 3 పూటలు దండిగా పట్టిస్తామని చెప్పేసి ఎన్ని కంచాలు చెప్తారో మీకే తెలియాలి, అది నేను చెప్పక్కర్లేదు. ఓ పూటకు ఎన్నిసార్లు ఎన్ని ప్లేట్లు, నేనైతే 3 సార్లు లాగిస్తానండి. అంటే ఫస్ట్ కర్రీతోనూ, ఆ తర్వాత చారుతోనూ, ఆ తర్వాత పెరుగుతో తింటాం కదా. నిజంగా 3 సార్లు వేసుకుంటాం కదా రైస్. వేసుకుంటారా మీరు? ఎంతమంది వేసుకుంటారా అలా? సర్లే, 2 సార్లకే అసలు ఒకేసారికి సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ప్లేట్ నిండా నింపుకొని. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఏం అడుగుతామని చెప్పేసి అక్కడ నిలబడి మరీ ఒకేసారికి ప్లేట్ నిండా పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? మీరు చూడండి అలాంటి వాడిని. మళ్ళీ నెక్స్ట్ టైం దొరుకుతుందో దొరకదో, నెక్స్ట్ టైం ఉంటుందో ఉండదో అని చెప్పేసి కకృతి పడి అక్కడే ఉండేసి ప్లేట్లో నింపుకుంటారు. నేను విజయవాడ అలాగే చేశాను. అంటే అలాగే చేశానంటే ప్లేట్ నిండా నింపుకున్నాను కాదు, కానీ ఫస్ట్ టైం తీసుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ పెరుగు గురించి ఏం వెళ్తామని చెప్పేసి కాస్త ఎక్కువ, అంటే పెరుగుకు సరిపోను, చారుకు సరిపోను రైస్ వేసుకొని తిన్నాను. ఇక నెక్స్ట్ టైం వెళ్ళేది పని లేదు, అది వేరే విషయం అనుకోండి. కానీ మొదటనే కొంతమంది ప్లేట్ నింపేసుకుంటారండి, పళ్ళెం నిండా భోజనం పెట్టేసుకుంటారు. అది అసలు కలపడానికి కూడా వీలైనంత నింపేసుకుంటారు. చూసారా మీరు అలాంటి వారిని? నిజమే. యెరూషలేములో ఎంతో నెమ్మది ఉంది, దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో బూచోడి భయం లేదు, దేవుని సన్నిధిలో దొంగల భయం లేదు, దేవుని సన్నిధిలో మన ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దొంగిలిస్తారనేటటువంటి భయం లేదు. మీకు తెలుసా, మందిరంలో ఉన్నంత వరకు మీకు ఏమైనా భయం ఉందా? డోకా ఉందా? చెప్పండి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మీ మనసు అంతా కూడా నెమ్మదిగా ఉంటుందా, ఉండదా? కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లేనిపోని టెన్షన్స్, ఒత్తిళ్ళు, ఎవడొచ్చి ఏం అడుగుతాడు, ఎవరొచ్చి ఏది తీసుకుంటారు, ఎవరికి ఏమి చేయాలో, ఈరోజు ఎక్కడ పని దొరుకుతుందా, ఈరోజు ఎక్కడ లాభం కలుగుతుందా, ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తే ఉపకారం జరుగుతుందా అని చెప్పేసి లేనిపోని టెన్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ఆ ఆలోచనే మనకు ఉండకుండా పోతుంది. కానీ ఈ మనుషుడు అంత బాగుంది, అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి, మరి అక్కడే ఒదిగి ఉండొచ్చు కదా. ఒదిగి ఉండకుండా ఎక్కడికి పోతున్నాడు? దిగిపోతున్నాడు. మీలో చాలామంది దిగిపోతున్నారు, భక్తిలో దిగిపోతున్నారు, విశ్వాసంలో దిగిపోతున్నారు, దేవునితో సహవాసం చేయటంలో దిగిపోతున్నారు, లెక్కలేని తనంలో ఉంటున్నారు, దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలు చూపించాల్సిన రీతిలో చూపించలేకపోతున్నారు. మాకంతా తెలిసిపోయింది, మాకు ప్రార్థన వచ్చేసింది, వాక్యం తెలుసు, పాస్టర్ గారు చెప్పే బోధ మేమెందుకు వినాలి, మేము కూడా వాక్యం చెప్పే స్థాయికి వెళ్ళిపోయామని చెప్పేసి చాలామంది దిగజారిపోతున్నారు. ప్రేమైన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, దిగజారిపోతే కలిగే నష్టాలు నీకే అనేటటువంటి విషయం గురించి తెలియజేస్తూ ఉన్నాను. ఏం చేశారట? దొంగలు వచ్చేసి వస్త్రాలు లాక్కున్నారట. మొదట చేసేది ఏంటి తెలుసా? దొంగలు వచ్చి నిలువు దోపిడీ చేస్తారు. దొంగలు వచ్చి ఏం చేస్తారండి? ఫస్ట్ వచ్చి
నిలువు దోపిడీ చేస్తారు. ఒకవేళ నువ్వు ఇవ్వలేవు అనుకో మర్యాదగా, నీకు మర్యాదగా కోటింగ్ ఇస్తారు. వాళ్ళు చాలా మర్యాదగా కోటింగ్ ఇస్తారు. మీకు తెలుసా, సదాశివపేట దగ్గర ఒక సంఘటన జరిగింది. చెడ్డి గ్యాంగ్ వచ్చారు ఒకప్పుడు, అది ఒక 15-20 సంవత్సరాల క్రిందట. చెడ్డి గ్యాంగ్ వచ్చి ప్రియదర్శిని కంపెనీ దగ్గర కాలనీ ఉంది. ఆ కాలనీలో కలిగినటువంటి కుటుంబం, వారు వైశాస్ కుటుంబం, చాలా ఆస్తిపరులు, చాలా డబ్బు కలిగిన వారు. అయితే వాళ్ళు కన్నం వేశారు ఆ ఇంటికి. దొంగలు అంటే చెడ్డి గ్యాంగు కన్నం వేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులని తీసుకోవాలని చెప్పేసి రాత్రి వచ్చేసి సీసీ కెమెరాలన్నీ పగలగొట్టేసి, ఆ తర్వాత డోర్స్ అన్ని పగలగొట్టేసి ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు నిరాకరించారు. లేవండి, అదండి ఇదండి అని చెప్పేసి వాళ్ళ భాష అర్థం కాక ఎదురు తిరిగారు. ఏం చేశారో తెలుసా, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కత్తులు తీసుకొని తలలు నరికేశారు, భార్య భర్తలు ఇద్దరి. మీరు ఈ వార్త విన్నారనుకుంటున్నాను. నేను ఈ జోగుపేటకు వచ్చిన తర్వాత జరిగింది సదాశివపేటలో. తలలు నరికేశారండి, భార్య భర్తలు తలలు నరికేశారు దొంగలు. ఉన్నదంతా కూడా తీసుకొని వెళ్ళిపోయారు టోటల్గా. మళ్ళీ చెప్తున్నాను, సాతానుగాడు వస్తే నీకు నష్టం కలిగిస్తాడే కానీ లాభము కలిగించాడు. వాడు నీ జీవితంలో ఎప్పుడో నీకు నష్టం కలిగించాలని, నిన్ను కృంగదీయాలని, నేను పడగొట్టాలని, దేవుని నుంచి వేరు చేయాలని, శపితమైనటువంటి ప్రాంతంలో ప్రదేశంలో ఉంచాలని చెప్పేసి కోరుతాడే తప్ప ఎప్పుడు నీ మేలును, నీ శ్రేయస్సును, నీ క్షేమమును కోరేటటువంటి వాడు కాదండి. ఎరుకోకు వెళ్ళవద్దు, ఎరుకోను ప్రేమించవద్దు. ఎరుకో అంటే లోకం. లోకంలో ఉన్నదంతా కూడా ఏందంట, లోకంలో ఉన్నదంతయు చెప్పాలి, లోకంలో ఉన్నదంతయు ఒకసారి అల్లు చెప్తామా, ఇంకొంచెం గట్టిగా చెప్తామా, ఇంకా కొంచెం గట్టిగా చెప్తామా, చెప్పండి. లోకంలో ఉన్నదంతయు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నదంతా ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకానికి వెళ్తే, లోకంలోనికి వెళ్తే మనకు ఎదురుపడేదంతా ఏంటండి, ఏ మంచి నగలు చేసుకోవాలా, ఏ మంచి చీర కొనాలి. నిజంగా చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మా పాస్టర్ గారు, ఏమనుకోవద్దు దయచేసి కొద్దిసేపు మాట్లాడతాను, ఏమనుకో కదా, సందర్భం వచ్చింది కాబట్టి. బండి మీదనో లేకపోతే కారు మీదనో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాను. వేరే పని మీద వెళ్తాం లేని, వేరే షాప్కి వెళ్దామని వెళ్తూ ఉంటాం. లైన్గా చూస్తూ ఉంటారే, షాప్లో ఎంత బాగా తలిగేశాడు ఆ శారీని అని చెప్పేసి, అంటే కొనమని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేయదు, కానీ ఆ కలర్ బాగుంది కదా, అవునా, అంతేనా. ఆర్ఎస్ బ్రదర్లో ఇది కూడా చూసి మళ్ళీ పెట్టుకున్నావు కదా, చందన బ్రదర్స్లో జహీరాబాద్లో వెళ్తే కొనటానికి ఓ చీర కొనటానికి వెళ్తే ఈ చీర కూడా తీసి పక్కన పెట్టేసుకుంది. ఇదేంటి, ఇది బాగుందా అంటే బాగుంది పాస్టర్ గారు తీసుకోండి. అంటే శరీరాశ ఎలా ఉంటుందన్నమాట, నేత్రాశ ఎలా ఉంటుందన్నమాట. మన కన్నులకు ఇంపైనటువంటి వాటిని తీసుకోవాలని చెప్పేసి ఆలోచన. అంటే ఆశలు కలిగి ఉండటం తప్పని నేను అనట్లేదు. పిచ్చి ఆశలు, పిచ్చి కోరికలు, పిచ్చి ఆలోచనలు కాదు. సరే, తనకు నచ్చింది కాబట్టి దాన్ని తీసుకోవడానికి నేను కూడా ఇష్టంగా ఉన్నాను కాబట్టి ఓకే. కానీ మనల్ని పప్పుల కాలేసే, మనల్ని దేవుని నుంచి వేరు చేసే, మనల్ని దేవుని నుంచి విడదీసేటటువంటి ఆలోచనలు, తలంపులు ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా స్వస్తి చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఎరుకోకు వెళ్ళొద్దు అబ్బాయి, ఎరుకోకు వెళితే చాలా నష్టాలు కలుగుతాయి అని చెప్పేసి అన్నాడు. తర్వాత చూడండి, వేరైపోయినటువంటి వాడు. ఇక్కడ యెరూషలేము నుంచి ఎరుకోకు దిగిపోతే రెండవ వాడు వేరైపోతూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో చూస్తే వేరైపోతా ఉన్నాడు. వేరైపోతే కలిగే పరిణామాలు, పరిస్థితులు ఏంటో చూద్దాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి చూడండి, యేసు మళ్ళీ ఉపమానం చెప్తున్నాడు.
ఒక ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఎంతమంది కొడుకులు ఉన్నారట? ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఇక్కడ వారికి తన ఆస్తిని పంచిపెట్టానని చెప్పేసి ఉంది. అసలు పెద్దోడికి ఆస్తిని పంచిచ్చాడు తండ్రి? హలో, పెద్దోడికి ఆస్తిని పంచిచ్చాడా తండ్రి? మరి వారికి అని చెప్పేసి రాశాడేంటి? ఆస్తి ఇవ్వమని, వాటా ఇవ్వమని ఎవరు అడిగారండి? తన వాటా తనకి ఇవ్వమని ఎవరు అడిగారు? చిన్నవాడు. కానీ వారికి పంచి ఇచ్చనని చెప్పేసి రాస్తాడేంటి పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన ఇలా వాక్యం చదువుతున్నప్పుడు అడిగింది ఒక్కడైతే వారికి అని చెప్పేసి బహువచనం చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచన చేశారు మీరు? చిన్నోడు పంచుకోగా మిగిలింది ఎవరిదండి? పెద్దోడిదే కదా. అందుకని వారికి అన్నాడు అక్కడ, అంతే. చిన్నోడు సగభాగాన్ని వాడిది వాడు పంచుకున్న తర్వాత మిగిలిన భాగం ఎవరిది? పెద్దోడిది. కాబట్టి వారికి అని చెప్పేసి సంబోధించాడు. సర్లే, చిన్నవాడు తండ్రి నుంచి వేరు కావాలని, వేరే కొంపటి పెట్టాలని, వేరే కాపురం పెట్టాలని ఆలోచన మంచిదా కాదా? వేరే కాపురం పెట్టడం మంచిదా కాదా? నిజంగా అన్నదమ్ములు ఎంతకాలం కలిసి ఉంటారండి ఒక దగ్గర? ఏమండి యేసుపాల్ గారు, మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? ఇద్దరు. మీరు అందరూ ఒక దగ్గర ఉన్నారా? ఇద్దరు అన్నదమ్ములు ఒకే దగ్గర ఉన్నారా? వేరు కాలేదా? ప్రతాప్, మీరు ఎంతమంది? నలుగురా? ఆరుగురు. అందరూ ఒకే దగ్గర ఉన్నారా? ఒకే దగ్గర అంటే ఇంటి దగ్గర పోతే ఒకే దగ్గర. ఇక్కడైతే వేరు వేరే కదా. ఎవరి పని వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, అంతే కదా. ఇంటికి పోయిన తర్వాత అందరి సంపాదన ఒకే దగ్గర వేస్తారా? వేసుకుంటారు. మీ మంచి కుటుంబం కాబట్టి వేసుకుంటారు. సరే, ఇంకెవరిని అడుగుదాం. సోలమన్ రాజు, మీరు వేరుపడ్డారా? వేరుపడలేదా? మీ ఇద్దరు సంపాదన ఒక దగ్గరికి వస్తుందా? రావట్లేదు. అంటే వేరుపడినట్లే కదా. కృష్ణ, మీరు కూడా అంతే కదా, వేరుపడట్లే కదా. నిజంగా చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని తండ్రి నుంచి వేరుపడ్డాడు. వేరైపోతే, తండ్రి నుంచి వేరైపోతే, తండ్రి నుంచి దూరంగా వెళితే ఏం జరుగుతుందో ఆ కింది వచనంలో చెప్తాడు మనకి. చూడండి ఒకసారి. ఆస్తినంతా కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి 13వ వచనంలో అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల ఏం చేశాడట? పాడు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 15వ వచనం చదవండి. 14-15. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు ఏమొచ్చిందట? గొప్ప కరువు వచ్చింది. వాడు ఇబ్బంది పడసాగాడు. వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాడు. చూడండి, ఒక్కరోజైనా ఒక్కసారైనా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆకలితో అల్లాడాడండి ఈ కుమారుడు? ఏదైనా చింత దిగులు ఉందండి ఈ కుమారునికి? అది లేదు ఇది లేదు అనేటటువంటి బాధ ఉందండి ఈ కుమారునికి? తండ్రి నుంచి ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయాడో, తండ్రి నుంచి ఎప్పుడైతే వేరైపోయాడో, తండ్రిని ఎప్పుడైతే మరిచిపోయాడో, ఇక నాకే కొమ్ములు వచ్చినాయి, నేనే తండ్రి పాత్ర పోషిస్తానని చెప్పేసి ఎప్పుడైతే అధికారాన్ని అంతటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నాడో, రెండవది డబ్బును పొదుపు చేసుకోలేక, డబ్బును దాచుకోలేక విచ్చలవిడిగా వ్యవహరించాడు. చాలామందికి డబ్బు యొక్క విలువ తెలియక దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. నేను సంపాదించింది ఏం లేదు కదా, నా పెద్దలు నా తాతలు సంపాదించిందని చెప్పేసి దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. తద్వారా ఆ తర్వాత ఆళ్ళీల పంచన, ఆళ్ళీల కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న కుమారుడు తండ్రి ససేమీర వద్దురా నాన్న, నీ వాటా నువ్వు తీసుకోవద్దు, నువ్వు పాడైపోతావు, డబ్బు ఎక్కువగా చూడటం వల్ల నీ ఆలోచనలు మారిపోతాయి, నీ బుద్ధులు మారిపోతాయి అని తండ్రి ఎంత సంజాయించినా వినిపించుకోకుండా నేను వేరే కాపురం పెడతాను, వేరే ప్రాంతం వెళ్తాను, మీ కళ్ళకు కూడా కనబడకుండా పోతానని చెప్పేసి ప్రయాణం అయిపోయాడు.
తండ్రి అనుకుంటున్నాడు వీడు చాలా తెలివైన వాడు, వీడు చాలా జ్ఞానవంతుడు, వీడు చాలా షార్ప్నెస్ మైండ్ కలిగినటువంటి వాడు, కాబట్టి ఇంకా దాన్ని రెట్టింపు చేసి ఉంటాడని చెప్పేసి తండ్రి అనుకుంటున్నాడు. కానీ కుమారుడు దాన్ని ఏం చేస్తాడట? దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడట. ఏ వ్యాపారానికండి? దుర్వ్యాపారం అంటే ఏంటండి? చెడ్డ వ్యాపారం. చెడ్డ వ్యాపారం అంటే ఏంటి? క్లబ్బులు పెడతాడు, ఇంకేదో పబ్బులు పెడతాడు, సినిమా హీరోయిన్లు తీసుకొస్తాడు, హీరోలను తీసుకొస్తాడు, లేదా విటులను తీసుకొస్తాడు. విటులను అంటే తెలుసు కదా, మీలో చాలామందికి విటులు అంటే తెలీదు. వేశ్య సంగులను తీసుకొస్తాడు, వేశ్యలను తీసుకొస్తాడు, ఏదేదో చేస్తాడు, డబ్బు కూడా పెట్టుకోవాలి, సంపాదించుకోవాలని. త్రాగుడుకు బానిసలైన వారిని, త్రాగుబోతుల్ని తీసుకొస్తాడు, వాళ్ళ వీళ్ళతో ఫ్రెండ్స్ స్నేహం చేస్తాడు. చివరికి ఏమైపోయాడండి? నశించిపోయాడు, పాడైపోయాడు, నష్టపోయాడు, ఉన్నదంతా ఖర్చు చేసేసాడు. అందుకని అంటారు కదా, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని చెప్పేసి. ఏ పని చేయకుండా కూర్చొని తినేటటువంటి వాళ్ళ ఇంట్లో కుండలు డింకిలు కొడతాయండి. చిన్న కుమారుడు అలాగే చేశాడు, అంతా కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకరికి చేయి జాపే పరిస్థితి వచ్చింది. భిక్షాందేహి అని అడుక్కు తినేటటువంటి పరిస్థితి వచ్చింది. సిటీలో ఎవరు కూడా పిలిచి, అయ్యో నువ్వు నాకు తెలుసు, నేను పలానా చోట చూశాను. సరే, ఎన్ని రోజులు పెడతారు తెలిసిన వాళ్ళకి? మీ ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, పూర్ణిమ మీ ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు, మీ తునిలో మీ ఇంటి వాళ్ళు, మీ పక్క వాళ్ళు వచ్చారు, చాలా కష్టంలో. ఎన్నిసార్లు భోజనం పెడతావమ్మా? చెప్పారా? ఎన్నిసార్లు పెడతావు భోజనం? వారం రోజులు పెడతావు, రెండో వారం పెట్టవచ్చుగా. అరే నిద్ర మొహమోడా, బండోడా, నువ్వు ఎట్లున్నావురా? బండలాగా ఉన్నావురా, ఏమైందిరా నీకు? దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకోవడం చేత కాదు ఏంట్రా? తేలిక వచ్చేసి పేలగా వచ్చేసి మా పంచన పడిపోతున్నావురా? నేను వండి వండి పోసి పోసి కుడితి పోసినట్లు పోసి పోసి వండి వండి పెట్టి పెట్టి నా చేతులన్నీ కమిలిపోతున్నాయిరా బాబు. ఒక వారం అంటే ఏదో పెట్టాను, మా ఊరోడు అని చెప్పేసి, మా పక్కోడు, మా పాలోడు అని చెప్పేసి పెట్టాను. కానీ రెండో వారం కూడా పెట్టాలంటే కుదురుతుందా? మీ ఇంట్లో ఉన్నటువంటి సత్యబాబు గారు ఏం చేస్తారు? కర్రదో లేకపోతే బెల్ట్ తీసుకొని నీ మీద మోత మోయిస్తాడు, అంతేనా కాదా? ఆయన ఎవరే మనకు కావాల్సినాడా ఏంటి? ఆడు మన ఊరోడైతే మన పంచన పడి ఉంటే నువ్వు ఎంతకాలం పెడతావు? ఏమండి పాపమండి, చాలండి, నేను యేసుప్రభుని నమ్ముకున్న దాన్నండి, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడదురని యేసుప్రభు చెప్పాడండి. కనికరంతో వాడికి భోజనం పెడుతున్నానంటే ఎన్ని రోజులు నీ కనికరము? 1 వీక్ కదా, వారం రోజులు కదా. రెండో వారం కనికరం ఏమైపోతుంది? నిజంగా ఈ కుమారుని పట్ల ఎవరు శ్రద్ధ ఆసక్తి చూపించట్లేదు. నిజంగా తిరుగుతున్నాడు, అటు ఇటు గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, దిగిపోయిన వాని పరిస్థితి ఎంత దారుణంగా అయిందో, తండ్రి నుంచి వేరైపోయినటువంటి వాని పరిస్థితి కూడా అంతే దారుణంగా మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధిని మరిచే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందండి. ఈగలు కొడతాయండి, కొట్టుకుంటాయండి, దోమలు తిరుగుతాయండి. అక్కడ దేవుని సన్నిధిని మరిచి విడిచినటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత దుర్భరంగా ఉందో ఈ మాటలతో నేను చెప్పలేనండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, ఎప్పుడూ తండ్రితోనే ఉండాలని, తండ్రితోనే సహవాసం చేయాలని, తండ్రి ఆలోచనలలోనే మన జీవితాన్ని కొనసాగించాలని, తండ్రి నీ సన్నిధిలో ఉన్నంత వరకు నాకు ఏ డోకా లేదు, ఏ ప్రాబ్లం లేదు. తల్లిదండ్రుల నీడన ఉన్నటువంటి బిడ్డలకి ఎలాగైతే క్షేమం ఉంటుందో, ఎలాగైతే భద్రత ఉంటుందో, ఎలాగైతే వారి అవసరతలు తీర్చబడతాయో, ఈ పరలోకమందున్నటువంటి తండ్రి పంచన అంచున ఆయన బాహుబలం క్రింద ఉన్నట్లయితే మనకే డోకా లేదండి. ఒకవేళ ఆయన బాహుబలం క్రిందకించి, ఆయన చెట్టు నీడ నుంచి, లేకపోతే ఆయనలో నుంచి మనం వేరై జీవించడానికి ప్రయత్నం చేస్తే నష్టపోతాము, ఎండిపోతాము, చివరికి కాల్చబడతాం. నా మాట కాదండి,
యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. చదవండి, మొదటి నుంచి చదవండి. వేరైపోయినటువంటి తీగ పరిస్థితి ఏంటో చూడండి. దేవుని సన్నిధిని విడిచినటువంటి వారి పరిస్థితి ఏంటో చూడండి. దేవుణ్ణి మరిచినటువంటి వారి పరిస్థితి ఏంటో చూడండి. స్పష్టంగా చెప్తాడు. మొదటి నుంచి చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచియుండుటే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. చూడండి, నాకు వేరుగా ఉండి మీరేమియూ అంటే వేరైపోతే మీకేమీ సాధ్యపడదు, ఏమి చేయలేరు అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువులో ఉన్నారా? ఎంతమంది ప్రభువులో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఆయా సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు వచ్చి ఏవైనా మాటలు చెప్తుంటే ప్రభువుని మర్చిపోయి విడిచిపెట్టి వాళ్ళ ఆలోచనలు స్వీకరించి వారు చెప్పిన పద్ధతులు విధానం తీసుకొని దుర్బీజులుగా మారుతున్నారేమో, పనికి మాలినటువంటి వారం అయిపోతున్నామేమో. క్రీస్తుకు వేరైపోయినటువంటి ఈ కుమారుని యొక్క జీవితం చూడండి ఎంత దారుణంగా మారిపోయింది. మీకు తెలుసా, ఈయనకు కూడా వస్త్రాలు లేవు, సరైనటువంటి వస్త్రాలు లేకుండా మారిపోయాడు. గబ్బులేసిపోయాడు. దుర్వాసన వచ్చేస్తుంది. పందులతో కూడా సహవాసం చేశాడు. పందుల పక్కన బస. పందులు తినేటటువంటి పొట్టుతో కడుపు నింపుకోవాలంటే కూడా అది కూడా లేకుండా పోయింది. యజమానుడు ఇవ్వలేడు. అరే, నా పందులు తినకుండా నువ్వు తింటే నువ్వు బాగా బలుస్తావు అనుకుంటున్నావు ఏంట్రా, ఈ తవుడు తినేసి అని చెప్పేసి దాన్ని కూడా తినేయకుండా నిరాకరించాడు. మలమల మాడిపోతుంది కడుపు అంతా కూడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూర్చున్నాడు ఒంటరిగా. ఒకప్పుడు స్నేహితుల మాట విని, ఇరుగు పొరుగు వారి మాట విని తండ్రికి వేరుగా జీవించాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు? అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది చూడండి ఒకసారి. అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడట? నా తండ్రి యొద్ద ఎంతో మంది పనివాళ్ళు కూలివాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నా తండ్రి కడుపు నింపుతున్నాడు, సమృద్ధి భోజనం పెడుతున్నాడు. నేను ఇక్కడ ఉంటే చచ్చిపోతా, ఇక నేను నా ఇంటికి నేను చేరుకోలేను, నా ఇంటికి నేను వెళ్ళే పరిస్థితి లేకుండా పోతుంది, కనీసం నా డెడ్ బాడీ కూడా దొరకని పరిస్థితి అయిపోతుంది అని చెప్పేసి కూర్చున్న చోట్ల నుంచి ఆ కుమారుడు లేచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మీకు తెలుసా, వేరైపోయినటువంటి కుమారుని గురించి పరలోకపు తండ్రి ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. తండ్రి సన్నిధిని విడిచి దేశాలు తిరుగుతున్న దేశదిమ్మరులైనా వాళ్ళని గురించి ఎప్పుడు ఈ ఆత్మీయ తండ్రి చూస్తూనే ఉంటాడు. సంఘాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి, ఆధ్యాత్మిక కుటుంబాన్ని విడిచి తిరుగుతున్నటువంటి దేశదిమ్మరులు ఉన్నారే, వాళ్ళ గురించి ఎప్పుడు ఈ తండ్రి చూస్తూనే ఉంటాడు. వాళ్ళకు క్షేమం లేదని తెలుసు, వాళ్ళకి సంతోషం లేదని తెలుసు, వారు ఎన్నో కోల్పోతున్నారని వాళ్ళకి తెలుసు. అయినను కూడా వారు ఇంకా తిరుగుతున్నారు. తిరగనివ్వండి. ఒకరోజు పందులు తినే పొట్టు తినే పరిస్థితి వస్తుంది. అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో, నేను దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, సహవాసంలో, ఆరాధనలోకి వెళ్ళినప్పుడు నేను చాలా బాగున్నానే, నేను రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఉపవాస ప్రార్థనలకు, ప్రతి శుక్రవారం చైన్ ప్రేయర్కి, గొలుసు ప్రార్థనలకు, ప్రతిరోజు జరిగేటటువంటి ప్రార్థనలకు, మరి ఆయా చోట్ల జరిగే
గృహ కూటాలకు, కృతజ్ఞత కూటాలకు, పెళ్ళిళ్ళు పేరెంటాలకి, మా పాస్టర్ గారు జరిపించే పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను చాలా నష్టపోతున్నానని చెప్పేసి గమనించి అప్పుడు తండ్రి ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. చెడిపోయిన బంగారం ఎక్కడికి పోతుందట? హలో, చెడిపోయిన బంగారం ఎక్కడికి పోతుందటండి? అవసరవాడి ఇంటికి. అవసరవాడి ఈ తండ్రి, ఆత్మీయ తండ్రి. పాడైపోయినటువంటి జీవితాలు, పతనమైనటువంటి జీవితాలు తిరిగి ఎక్కడికి రావాలండి? మళ్ళీ చెప్తున్నాను, 10వ అధ్యాయంలో చూస్తే లూకాసు వార్తలో తీయక్కర్లేదు, దొంగల చేత కొట్టబడి కొర ప్రాణముతో వదిలిపెట్టేశారు. లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, మతస్థులు వచ్చారు, కులస్తులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మీకు తెలుసా, లోకంలో చాలామంది ధనవంతులు, మేధావులు, మతనిష్ట కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు కూడా దగ్గరికి రాడండి. కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత యేసుక్రీస్తు భక్తిలో కొనసాగుతున్నప్పుడు మీరు ఆ మతం పుచ్చుకున్నారంటగా, మతంలో దిగినట్టు కదా, యేసుప్రభుని నమ్ముకున్నారట కదా, ఆ తక్కువ కులస్తుల దేవుడే మీకు దొరికాడా? ఎంతమంది మాట్లాడతారండి? ఒకప్పుడు నష్టపోతూ ఉండగా, బాధపడుతూ ఉండగా, సమస్యల్లో ఉండగా ఒక్కడొచ్చి పలకరించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాస్త మెరుగుపడుతూ ఉంటే, కాస్త బాగుపడుతూ ఉంటే, కాస్త మంచిగా అవుతూ ఉంటే, చిగురిస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటారు? పోయి మీరు ఆ మతంలోనికి వెళ్ళారా? ఎంత తేలిగ్గా మాట్లాడతారండి. మతస్థులు అందరూ కూడా కురప్రాణంతో, గాయాలతో కొట్టబడినటువంటి, మరి గాయపరచబడినటువంటి ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ ఓ సమరయుడు వచ్చాడండి, ప్రేమ, జాలి, కరుణ, దయగలిగిన సమరయుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సమరయుడు? యెరూషలేము నుంచి తప్పిపోయిన తన కుమారుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. తెలుసు ఆయనకు ముందే వీడు దొంగల చేతిలో పడతాడు, నష్టపోతాడు, వీడికి ప్రాణగండం ఉందని తెలుసు. ఆయన కూడా పని కట్టుకుని ఆ సమరయుడు అదే మార్గంలో వస్తున్నాడు. ఈ సమరయుని పని ఏంటో తెలుసా? దొంగల చేతిలో తప్పకుండా చిక్కబడే వాళ్ళు ఉంటారు. ఈ దారి దోపిడీ, నిలువు దోపిడీ జరిగేటటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఉపకారం, మేలు చేయడమే ఈ మంచి సమరయుని యొక్క పని. ఆ మంచి సమరయుడే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ఈ లోకం అనేటటువంటి ఈ ప్రయాణంలో, లోకం అనేటటువంటి ఈ జీవితాలు, ఈ సముద్రంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతూ ఉండగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని హక్కున చేర్చుకునేవాడు, రొమ్మన చేర్చుకునేవాడు, మన గాయాలు కట్టేవాడు, మన గాయాలు మాన్పేటటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇదిగో తండ్రి ఇంటికి వేరైపోయాడు, తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా ఇష్టరాజ్యముగా వ్యవహరించాడు, అంతా నష్టపోయాడు. కానీ తండ్రి ప్రతి ఉదయ, సాయంత్రం, మధ్యాహ్నం ఏ సమయం లేకుండా మేడ మీదకి ఎక్కేసి, తన బిల్డింగ్ మీదకి ఎక్కేసి, ఆ కుమారుడు ఎక్కడి నుండి వస్తున్నాడా? తూర్పు నుంచి వస్తాడా? తూర్పు అంటే ఎక్కడ కదండి? తూర్పు నుంచి వస్తున్నాడా? పడమర నుండి వస్తున్నాడా? దక్షిణం నుంచి వస్తున్నాడా? ఉత్తరం నుంచి వస్తున్నాడా? నా కుమారుడు ఎక్కడి నుండి వస్తున్నాడు? వాడు ఎన్ని కార్లు కొన్నాడు, ఎన్ని బెంజ్ కార్లు కొన్నాడు, వాడు ఫ్లైట్ కొని ఉంటాడు. ఏంటంటే అదేది జంబో జెట్ విమానం కదా, జంబో జెట్ విమానం కొని ఉంటాడేమో. ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వటానికి ఇక్కడ స్థలం లేదే. వాడు ఎంత బాగుపడ్డాడో, అయ్యో వాడు ఎన్ని ఫ్యాక్టరీలు సంపాదించాడో, ఫ్యాక్టరీలు స్థాపించాడో అని చెప్పేసి తండ్రి ఎదురు చూస్తున్నాడు. కానీ ఎలా వస్తున్నాడు? దివాలా తీసి, కంపు బట్టలతో, చినిగిపోయిన వస్త్రాలతో, జుట్టంతా మాసిపోయి, గడ్డమంతా పెరిగిపోయి, దుర్వాసనతో నిండి ఉన్నటువంటి కుమారుడు అటువైపు నుండి వస్తూ ఉంటే ఆ తండ్రి మేడ మీద నుంచి, బిల్డింగ్ పై నుంచి చూస్తూనే, నా కూలి వాళ్ళు ఒక్కడు కూడా కాదు వీడు, నా కూలి వాళ్ళు, నా ఇంట్లో పనిచేసేటటువంటి పని వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినన్ని కూడా నేను ఇస్తున్నాను. నా ఇంట్లోనికి వచ్చేవాడు, ఇటువైపు వచ్చేటటువంటి వాడు ఎవడు కూడా ఇలాంటి మురికి గుడ్డలతో రాడు. కానీ ఎవడో ఉన్నాడు, ఈరోజు ఇటువైపు వస్తున్నాడు, ఎవడబ్బా అని చెప్పేసి తీక్షణంగా ఆ తండ్రి చూడటం మొదలుపెట్టాడు. వస్త్రధారణ, జుట్టు వ్యవహారము, గడ్డం వ్యవహారము, బాసిపోయినటువంటి ఆ దేహం అంతా చూస్తూ ఉంటే తండ్రికి అయిష్టత కలిగేలాగా ఉన్నాడు.
కానీ అడుగులు కదుపుతున్నాడు చూసారా, నడుచుకుంటూ ఇంటి బాటకు వస్తున్నాడు చూసారా, ఆ నడిచే అడుగుల్ని గుర్తుపట్టాడు ఆ తండ్రి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయముతో నా తండ్రి ఇంటికి వెళ్తానని చెప్పేసి పశ్చాత్తాపడినటువంటి వ్యక్తికి తప్పకుండా దేవుడు స్థానాన్ని, అవకాశాన్ని, చాయిస్ని ఇస్తాడండి. నిజంగా నడక చూస్తుంటే నా కొడుకు నడకలాగా ఉంది, రూపమంతా కూడా భయంకరంగా ఉంది, ఆకారం అంతా భయంకరంగా ఉంది, కానీ వాడి అడుగుల విధానం చూస్తుంటే నా కొడుకులాగా నడుస్తున్నాడని చెప్పేసి ఆ బిల్డింగ్ పై నుంచి వాడికి ఎదురుగా వెళ్ళేసి వాడి రోత, కంపు, కుళ్ళు, కుసిద్దాన్ని ఏం చూడలేదు, కానీ భుజం మీద పడి కావుమని ఏడ్చిన తండ్రి అండి ఈ తండ్రి, పరమ తండ్రి. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నావో, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నావో, ఎంత పాపంలో ఉన్నావు అని చెప్పేసి, ఎంత రక్తపు మడుగుల్లో ఉన్నావని చెప్పేసి చూడండి. మీకు తెలుసా, ఇంకో విషయం చెప్తాను. పుట్టినటువంటి బిడ్డ లేదా తల్లి గర్భంలో చున్నటువంటి బిడ్డ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, చాలా నీట్గా ఉంటాడా? రక్తము భయంకరమైనటువంటి ఏమంటారు, భయంకరంగా ఉంటుంది. ఆ బాడీని చూస్తే, ఆ బేబీని చూస్తే చాలా భయంకరంగా, రక్తం అంతా ఒళ్ళంతా ఉంటుంది, తల మొదలుకొని కాళ్ళ వరకు రక్తం ఉంటుంది, పాచి అంటారు కదా, అంతా అంటుకొని ఉంటుంది. కానీ నర్సులు అసహించుకోకుండా రక్తం మరకల్లో ఉన్నటువంటి ఆ బిడ్డల్ని తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటారు. చూసారా మీరు? గ్లౌజులు వేసుకున్న మాట వాస్తవమైనా కానీ అసహ్యంగా ఉంటుంది, వాసన కొడుతుంది. కానీ ఆ వాసనంతా కూడా ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఆ బిడ్డను క్లీన్ చేస్తారండి. ఇదేనండి మన దేవుడు చేసే పని. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చేసేటటువంటి పని ఎంతో గొప్పదండి. మురికిని చూడడే కానీ మారు మనస్సు పొందిన, పశ్చాత్తాపడిన హృదయాన్ని చూసేటటువంటి దేవుడై ఉన్నాడండి. భావ్య రూపాన్ని, భావ్య అలంకారాన్ని, భావ్యంగా ఎలా ఉన్నావో, బయటికి ఎలా ఉన్నావో అది కాదండి చూసేది దేవుడు, కానీ మార్పు చెందినటువంటి ఆ హృదయాన్ని చూసి హత్తుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. నిజంగా ఇక్కడ బాగుపడితే ఇవన్నీ బాగుపడతాయా, బాగుపడాయా? నిజంగా మనసు బాగుపడితే, హృదయం బాగుపడితే శరీరం అంతా బాగుపడుతుందో, బాగుపడదా? కొంతమందికి భావ్యంగా బాగుపడుతూ ఉంటారు, సొమ్ములు తలిగేసుకుంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం బాగుండదండి, హృదయం మాత్రం బాగుండదండి వాళ్ళది. హృదయం ఎంత కంపులేసిపోతుందంటే చెప్పలేమండి. భావ్యంగా, భౌతికంగా నీట్నెస్ కాదు, కానీ హృదయంలో నీట్నెస్, హోలీనెస్ కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే శారీరకంగా కూడా ఎంతో నీట్గా ఉండిపోతాం. తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీ రోతను, నీ కుళ్ళు కుసిద్దాన్ని చూసేది కాదండి. పశ్చాత్తాపడి తిరిగి తండ్రి ఇంటికి వచ్చేటటువంటి వాడిని హక్కున చేర్చుకునేటటువంటి వాడు. సరేనా? ఈ పగటి వేళ ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉంటున్నారా? దేవుని కళ్ళని కప్పాలని ప్రయత్నం చేస్తున్నారా? యెరూషలేములో ఉండవలసిన మీరు ఎప్పుడు సంతోషంగా, నెమ్మదిగా, సుఖముగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మీకు మీరుగా గొయ్యి తవ్వుకుంటున్నారండి. మీకు మీరుగా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారండి. మీకు మీరుగా నెమ్మది లేకుండా మీ వాతావరణాన్ని, మీ పరిస్థితులను, పరిసరాలను మార్చుకుంటున్నారండి. కారణం ఏంటో తెలుసా? దిగిపోతున్నారు, విశ్వాసంలో, పరిశుద్ధతలో బలహీనలు అయిపోతున్నారు, వాక్యం చదవట్లేదు, కుటుంబ ప్రార్థనలు జరగట్లేదు, కుటుంబ ఆరాధనలు జరగట్లేదు, ఫ్యామిలీ డివోషన్స్ లేవు, పిల్లల్ని కూర్చోబెట్టుకొని కుటుంబాలలో ప్రార్థనలు చేయట్లేరు. ఎందుకంటే డబ్బు చింత ఎక్కువైపోయింది, కడుపు పోషణ ఎక్కువైపోయింది. ఎలా పోషించుకోవాలా, ఎలాంటి భోజనం చేసుకోవాలా, ఎలా డబ్బులు పోగు చేసుకోవాలా, ఈ చింత ఎక్కువైపోయిందండి. అందుకే దిగసారిపోతున్నాం. ప్రభు మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు. దిగిపోయేవాడికి నష్టం ఉంది,
ఎక్కిపోయేవాడికి లాభాలున్నాయి. దిగిపోయే వారంగా కాకుండా, ప్రభువా పలాని స్థానంలో నుంచి నిన్ను పడిపోయాను, దిగసారిపోయాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటారు. ఒకసారి మీలో ఎంతమంది క్రీస్తుకు వేరుగా జీవిస్తున్నారో, దేవుని యొక్క ఆలోచనలకు వేరుగా ఎంతమంది నడుచుకుంటున్నారో, మీకున్న పరిస్థితులు, మీరు ఎదుర్కొంటున్న సమస్యల్లోనే ఉండిపోతున్నారేమో. కాబట్టి వాటిలో నుంచి బయటకు వచ్చి, ప్రభువా నేను చాలా నష్టపోతున్నాను నాయనా, నేను చాలా కోల్పోతున్నాను నా జీవితంలో, నువ్వు నా కొరకు ఎన్నో మేలులు దాచి ఉంచావు, కానీ వాటిని నేను కోల్పోతున్నాను. కారణం నా విధేయత, నా బలహీనత, నాలో ఉన్నటువంటి లెక్కలేనితనం, నాలో ఉన్నటువంటి తలబిరుస్తనం, నాలో ఉన్నటువంటి అహంకారం, నాలో ఉన్నటువంటి స్వాతిశయమే నన్ను కృంగదీస్తుంది. నోరు తెరిచి చెప్తారా ప్రభుతో? మౌనంగా ఉండమని చెప్పలేదు కదా, ఒకసారి చెప్తారా నోరు తెరిచి? తలలు పైకెత్తి, తలలు కిందికి కాకుండా ఆకాశమందు ఆసనుడైన దేవుని వైపు తలలెత్తి చెప్తారా, ప్రభువా యెరూషలేములో ఉండటమే ఉత్తమము, క్షేమమైతే నేనేమో ఎరుకోకి వెళ్తున్నాను ప్రభువా, లోకంలోనికి వెళ్తున్నాను దినదినానికి, రోజు రోజుకి ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు నేను దిగిపోతున్నానే, కానీ నేను ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి నేను చెందలేకపోతున్నాను. నా జీవితంలో ఈరోజు ఆ కార్యం ప్రారంభించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. రండి పాస్టర్ గారు చెప్పబడిన వాక్యం విషయంలో ప్రార్థించండి. స్తోత్రములు 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 మా తండ్రి పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారం గల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధ దినాన ప్రభువా, ఇలా మిమ్మల్ని నాయన స్తుతించటానికి, గణపరచటానికి, మహిమపరచటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారాను మీరు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీ దాసులను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి మా అందరితో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును ప్రభువా, నాయన తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎలా అయితే నాయన తండ్రి దుర్వ్యాపారంలో నాయన మునిగిపోయి అయా తండ్రికి వేరైపోయి నష్టము కొని తెచ్చుకున్నాడు ప్రభువా, అలా మా జీవితాలు ఉండకుండా ప్రభువా నాయన నీ చిత్తాన్ని, నీ చిత్త ప్రకారంగా మేము నడుచుకోవటానికి, అయా నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు ఎరిగి మేము నడుచుకోవటానికి సహాయం దయచే ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ఎక్కడనైనా మీకు వేరుగా ఉండటానికి వీల్లేదు ప్రభువా, మీకు వేరుగా జీవించటానికి వీల్లేదు ప్రభువా. నీకు స్తోత్రములు అయ్యా. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే నాయన దయతో కనికరించి నాయన నీ దరి చేర్చుకునండి తండ్రి. అయా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని చేరినట్టుగా ప్రభువా అయా నీ సన్నిధికి చేరే కృపను నీ బిడ్డలకు దయచేయి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఎందరో ఈ దినాల్లో చూస్తే అయా నిన్ను మర్చిపోయి లోకంలో కలిసిపోయిన వారుగా ఉంటున్నారు ప్రభువా. లోకంలో నాయన తండ్రి తిరుగాడుచున్నారు ప్రభువా. నాయన లోకాశల్లో కొట్టుకొని పోవచ్చున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు దైవమా. నీకు వందనాలు. వారిని ఒకంత దర్శించండి. తిరిగి నాయన తండ్రి ఇంటిని చేరే కృపను వారికి దయచేయి తండ్రి. నీ సన్నిధిని చేరే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం దైవమా. నీకు స్తోత్రములు. నువ్వు రక్షించి నాయన వెదికి రక్షించిన దేవుడవు తండ్రి, కృప చూపించిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు. నిన్ను మరిచిన వారుగా ఉంటున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు. నీకు దూరంగా నివసిస్తున్న వారుగా ఉంటున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా, నశించిన దాన్ని వెదికి రక్షించటానికి లోకానికి వచ్చిన దేవుడవు ప్రభువా. అవును ప్రభువా, నశించిపోతున్న నీ బిడ్డలను ఒకంత జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ దినము నీకు వేరుగా ఎవరు ఉంటున్నారు ప్రభువా? నీ చిత్తానికి నాయన తండ్రి లోబడకుండా వేరుగా ఎవరు జీవిస్తున్నారు ప్రభువా? అవునైనా మీరు సూటిగా మాట్లాడే దేవుడు తండ్రి. నీ మాట బ్రతికించేది, నీ మాట జీవము గలది తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అలాంటి స్థితిలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి తండ్రి. దయతో కనికరించి నాయన నీ సన్నిధి చేర్చుకోనండి ప్రభువా. నీ పాదాల
చెంతకు చేర్చుకోమని వేడుకుంటున్నాం. దైవమా నీకు వందనాలు. కనికరామూర్తివి తండ్రి, నువ్వు జాలిగల దేవుడవు తండ్రి. నేను నమ్మిన వారిని విడువను ఎడబాయని దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధాత్మదేవా. అయ్యా నువ్వు క్షమించే దేవుడవు తండ్రి. ఏ పాపంలో ఏ శాపంలో నాయన ఎక్కడ తిరుగాడుచున్నారో ప్రభువా నాయన వారిని ఒకంత దర్శించి నాయన తండ్రి దయతో కనికరించి తండ్రి నీ సన్నిధి చేర్చుకో, నీ పాదాల చెంతకు చేర్చుకో తండ్రి. దయతో వారి మీద జాలి పడమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. కనికరించి కాపాడి తండ్రి కూడి వచ్చిన నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే ప్రభువా, నీకు వేరుగా జీవిస్తే ప్రభువా, నీ చిత్తానికి అనుగుణంగా నడవకుంటే ప్రభువా వారిని దర్శించి ప్రభువా నీ చిత్త ప్రకారంగాను నీ ఇష్ట ప్రకారంగాను ప్రభువా నీ మార్గంలోనూ నడుచుకునే బిడ్డలుగా నాయన మీరు ఉంచమని వేడుకుంటున్నాం. దయతో కనికరించి కాపాడి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. ఈ అవసరతతో ఈ ఆఖరితో వచ్చారు ప్రభువా, తప్పిపోతున్నారేమో కన్నా తండ్రి, కుడి ఎడమలు త్రొట్టిల్లుచున్నారేమో ప్రభువా వారిని దర్శించి తండ్రి నీ కార్యమును జరిగించండి, బలపరచండి, వారి కోరికలను తీర్చండి, వారి అవసరతలను తీర్చండి, అక్కర్లను తీర్చండి తండ్రి. నీకు వందనాలు. నీ ఘనమైన కార్యములను నీ బిడ్డల జీవితంలో జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడతాం, కానుక సమర్పణ చేసుకుందాం. మరి సమయంలో నాగరాజు వచ్చి మరో పాటలో నడిపిస్తారు. కలిసి దేవుని మహిమపరచుదాం. అందరం లేచి నిలబడి పవిత్రమైనటువంటి అర్పణలు ప్రభువుకు సమర్పించుదాం. ఎక్కడున్నావు? ఏ లోకంలో ఉన్నావు నాయన? ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. ఆరాధించెదను మనసారా నా హృదయముతో, స్తుతి చెల్లించెదము నా యేసు. ఆరాధించెదను మనసారా నా హృదయముతో, స్తుతి చెల్లించెదను నా యేసు. ఆరాధించెదను 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 మనసారా నా హృదయముతో, స్తుతి చెల్లించెదను నా యేసు. ఆరాధించెదను మనసారా నా హృదయముతో, స్తుతి చెల్లించెదను నా యేసు. లేనే లేదయ్యా నీ వంటి ప్రేమ, నా కన్నీటిని నాట్యముగా మార్చావు. లేనే లేదయ్యా నీ వంటి ప్రేమ, నా కన్నీటిని నాట్యముగా మార్చావు. నీవే మార్గము సత్యము, నీవే జీవము గమ్యము, నీవే ఆశయ దుర్గము, నీవే నా కేడము. నీవే మార్గము సత్యము, నీవే జీవము గమ్యము, నీవే ఆశయ దుర్గము, నీవే నా కేడము. ఆరాధించెదను మనసారా నా హృదయముతో, స్తుతి చెల్లించెదను నా యేసు. ఆరాధించెదను మనసారా నా హృదయముతో, స్తుతి చెల్లించెదను నా యేసు. సాటే లేరయ్యా సాటే లేరయ్యా దేవా నీకెవరు, పాపిని నన్ను పరిశుద్ధినిగా మార్చావు. సాటే లేరయ్యా
సత్యము, నీవే జీవము గమ్యము, నీవే ఆశ్రయ దుర్గము, నీవే నా కేడము, నీవే మార్గము సత్యము, నీవే జీవము గమ్యము, నీవే ఆశ్రయ దుర్గము, నీవే నా కేడము. నిన్నారాధించెదను మనసారా నా హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు. హల్లెలూయా. చేసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవ, జీవం కలిగినటువంటి మా ప్రభువా, జీవ ప్రదాత, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ఇంతవరకు గడపడానికి నీవు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడిన దేవుడో ప్రభువా, అనేక పర్యాయములు అనేక సందర్భాలలో నీ నుంచి వేరైపోయి నీకు దూరంగా ఉండి ఎన్నో శ్రమలు, శోధనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దయతో మన్నించండి, క్షమించండి. ఎల్లప్పుడూ నీలో ఉంటూ, నీలో నాటబడి, కట్టబడి, అతకబడి, నీలోనే ఫలించడానికి కావలసినటువంటి కృపను, శక్తిని మా అందరికీ ప్రసాదించండి. ప్రాముఖ్యంగా నాయన, నీ సన్నిధికి తీసుకొని రాబడిన పవిత్రమైన కానుకలు నీ రాజవిస్తరణాత్మై, ఆత్మ రక్షణాత్మై వాడుకోండి. కృప చూపించండి. చాచిన ప్రతి హస్తాన్ని దీవించండి నాయన. ప్రీతిపాత్రమైన, సువాసన భరితమైన, పూరితమైన కానుకలు మీరు అంగీకరించండి ప్రభువా. ఆశీర్వదించబడిన కొలది నీ సన్నిధికి తీసుకుని వచ్చిన నీ బిడ్డలను దీవించండి ప్రభువా. గొప్ప చేయండి, మహిమ పొందండి. ఎవరు ఏ అవసరతను కోరి నీ సన్నిధికి వచ్చారో, ఏ మేలును కోరి నీ సన్నిధికి వచ్చారో, ఏ సమస్యతో నీ సన్నిధికి వచ్చారో, సమస్యల నుంచి పరిష్కారం, విడుదల మీరు కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలమైన కార్యాలు జరిగించి కృప చూపించి, చిన్నలు పెద్దలు అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి మహిమ పొందుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకందరికీ సదాకాలం తోడు నీడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మీ పాడి పంటల్ని, మీ ఉద్యోగ వ్యాపారాదుల్ని దేవుడు బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మీకు కలిగిన సమస్తమును దేవుడు